హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ నాగలక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగా వెంకట్ 2214. ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో అంటే ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే June 16 ఈరోజు నా పుట్టినరోజు. ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాతో ఉండాలి. ఇంకా ఈరోజు లాక్కొస్తే ఇంట్లో ఆల్రెడీ పూజ చేసేసానండి. టెంపుల్కి వెళ్ళాల్సి ఉండే బట్ కొంచెం లేట్ అయింది, అందుకని ఈవినింగ్ వెళ్తాము. లంచ్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారండి మా చెల్లి అండ్ మరిది గారు. దమ్ బిర్యానీ, మీకు కమింగ్ వ్లాగ్స్లో దమ్ బిర్యానీ ప్రిపరేషన్ ఎలాగో కూడా చెప్తాను. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ వీడియో చేయాలండి. ఇంట్రడక్షన్ వీడియో అయిన తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు 2 వీడియోస్ చేయాలి అనుకున్నాను. అది ఎంతవరకు కుదురుతుందో చూడాలి. వీడియో కంటిన్యూ అవుతుంది. ఎవరి బర్త్డే? అవునా, నా వైపు చూసి చెప్పైతే. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ మై బర్త్డే అవుట్ఫిట్ అండి. చెప్పాను కదా ఈవినింగ్ టెంపుల్కి వెళ్తామని. సింహాచలం వెళ్ళామండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నేను మా హస్బెండ్ పాప. వీడియో తీద్దాం అనుకున్నానండి బట్ బైక్ మీద వెళ్తున్నప్పుడు బట్ తీయలేదు. వెదర్ ఎంత బాగుందండి, అస్సలు చెప్పలేను. చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. లిటరల్లీ అక్కడి నుంచి రావాలనిపించలేదు. బట్ ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు ఎలా అరేంజ్మెంట్స్ చేశారు. అప్పటికే చాలా లేట్ అయింది, అందుకనే చాలా తక్కువే ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ మా ఆంటీ అంకుల్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. రాధాకృష్ణ. మా ఇంట్లో కృష్ణుడిది బాబాది విగ్రహాలు క్లీన్ చేస్తున్నప్పుడు పాప పగలగొట్టేసిందండి. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ నా బర్త్డే రోజు అంకుల్ వాళ్ళ రాధాకృష్ణుడు ఇవ్వడం అండ్ నా ఇద్దరు ఫ్రెండ్స్, ఒకరు షిరిడి నుంచి ఒకరు అరసవల్ నుంచి నా కోసం ఈ బాబా అవి తీసుకురావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అందులోని ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇదండి బర్త్డే వ్లాగు. ఇది ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తానండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈరోజు. అలా ఈవినింగ్ టైం టెంపుల్కి వెళ్ళడం అండ్ వచ్చాక ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చిన్నగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి నాకు. చాలా వరకు వీడియో పోర్ట్రేట్లో తీసేశారు, ల్యాండ్స్కేప్లో తీయలేదు. నేను కూడా చూసుకోలేదు, అది ఇప్పుడే చూశాను. ఇంక ఇప్పుడు మళ్ళీ అది రమ్మంటే రాదు కదండి. ఉన్నంత వరకు అలానే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. కొత్త కదా, అంతా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను. నెక్స్ట్ టైం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాను. నేనేం చేయాలన్నా మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కమెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ అండి. థ్యాంక్ యూ.